న్యూస్ నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రోసయ్య మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి. పలు పదవులకు వన్నె తెచ్చిన రోసయ్య. ఘనంగా సికింద్రాబాద్ తాడ్బండ్ వీరాంజనేయ స్వామివారి 43వ బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్. 10 రోజుల్లో పీఆర్సీపై కీలక ప్రకటన. జవాద్ తుఫాన్ ప్రభావంతో పర్యాటక కేంద్రాలు మూసివేత. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు పర్యాటకులకు రావద్దని వెల్లడి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోసయ్య కన్నుమూత పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఓర్పు నేర్పు కలిగిన మంచి వక్తగా రోసయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను అని వెంకయ్యనాయుడు అన్నారు. సికింద్రాబాద్ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 43వ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా చివరి రోజు కార్తీక మాసం కావడంతో ఆలయ అర్చకులు స్వామివారి నిజరూప దర్శనం అలంకరణ చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కరోనా వైరస్తో పాటు ఇతర వైరస్ల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటికే కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడి మరో వైరస్ వస్తుందని మన వైద్య అధికారులు చెబుతున్నారు. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. भाली की त्रास कपीस बसेगी मुनि साथ दियो सब चाहिए कौन विचार विचारो खोज कपीस यह बन उचारो। हाँ राइट वाटर बॉटल
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం అంజనాపురం రైతు వేదికలో వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన పంటల మార్పు ప్రక్రియ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, భద్రాద్రి జిల్లాలో అన్ని పంటల్లో దిగుబడి బాగా వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాసంగి వరకు సంబంధించిన పారా బాయిల్డ్ బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదని ప్రకటించిన నేపథ్యంలో రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వీరయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇందాక చెప్పినట్టు ఎకరాకి 1,00,000 రూపాయలు మిగిలే విధంగా లాభసాటి అగ్రికల్చర్ ఏదో మనం తీసుకొచ్చి కొంటే మనము ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకుండా రైతులు తనంతట తానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వారు ఒక మంచి అద్భుత ఇరిగేషన్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, వారికి ఈ రైతు ఎట్లాగైతే వాళ్ళు సమన్వయం కావడానికి రైతు వేదికలు కానివ్వండి, ఎన్నో పథకాలు ఎంతో ఖర్చు కూడా మనకు చేస్తూ వస్తున్నాం. అది దానికి అనుగుణంగా మనకి దిగుబడి కూడా ఎంతో వరిలో కానివ్వండి, అన్ని పంటల్లో కూడా మన భద్రాద్రి జిల్లా ముఖ్యంగా చాలా ముందుండి అన్ని విధాలుగా రైతులకి సహాయపడే విధంగా మనందరం కూడా చేస్తూ ఉన్నాం. అయితే మనందరికీ కూడా తెలిసిందే, మనందరం కూడా న్యూస్లో చూస్తూ ఉన్నాం. భారత ఆహార సంస్థ FCI మనకి యాసంగిలో ఇక నుంచి ఈ రైస్, పారాబాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో అది కొనుగోలు చేయడం లేదు. కాబట్టి మనకి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. దానికి రైతులకు ముందుగానే వచ్చే నాట్లు ఇంకా వేయక ముందే మనకి అవగాహన కల్పించాలి రైతులందరికీ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వచ్చే యాసంగి సీజన్లో మనకి కొనుగోలు కేంద్రాలు ఉండవు. అది మెసేజ్ మన అందరం కూడా రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి రైతులకి, అధికారులకి, మరి మనం మాట్లాడే రైతులు మళ్ళీ మీరు వెళ్ళి ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకి కూడా మీరు అందరూ చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మనకి ఈ కొనుగోలు కేంద్రాలు అనేవి వచ్చే యాసంగి సీజన్లో ఉండవు అనేది ఆ మెసేజ్ వెళ్ళాలి. ఎందుకు ఇప్పుడే చెప్తా. ఆకివీడు టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల శాతం పెరగడం శుభపరిణామం అన్నారు. జగన్ రెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో అరాచకం రాజ్యం మేల్తోందని దుయ్యబట్టారు. ఓటీఎస్ పేరుతో ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని మండిపడ్డారు. వైసీపీ బెదిరించినా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు సరిగా పనిచేయని చోట కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు. జగన్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం పైన చూడలేదని చంద్రబాబు తెలిపారు. దిస్ ఇస్ ది బెస్ట్ టైం పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి. మళ్ళా అవసరమైతే కొత్త రక్తాన్ని కూడా ఎక్కించాల్సి వస్తే ఎక్కడెక్కడ ఎక్కించడానికి. ఒక స్థాయి కాదు, నేను ఒక స్థాయి వరకు నేను రీచ్ అవుతాను. అక్కడి నుంచి లాస్ట్ స్థాయి వరకు నాయకత్వం అంతా కూడా ఆ దృష్టితో చూడాలి, క్రిటికల్గా చూడాలి, విలేజ్ వరకు చూడాలి. ఇవన్నీ చేయడం కోసం ఆలోచిస్తున్న. దయచేసి మీరు వెస్ట్ గోదావరి జిల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్. అడ్వర్స్ కండిషన్లో అవతల వాళ్ళు చేసే దుర్మార్గమైన చర్యలను ఎదుర్కొని సమర్థవంతంగా ఫేస్ చేసే నాయకత్వాన్ని ఇప్పుడు తయారు చేసుకోవాలి. అది తయారు చేసుకోకపోతే అందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ యాంగిల్ నేను ఆలోచిస్తున్నా అన్ని నియోజకవర్గాల్ని. అప్పుడే మనం వెళ్ళి ఇంకా రాను వ్యతిరేకత విపరీతంగా వస్తుంది, నాకు డౌట్ లేదు. గవర్నమెంట్ ఫామ్ చేయడంలో 100కి 100% కాదు 1000% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, దాంట్లో కూడా నాకు డౌట్ లేదు. ప్రజల్లో కసి ఉంది, కోపం ఉంది, ఆవేదన ఉంది, అభద్రత కూడా ఉంది. కానీ అంత ఆవేదన ఉండే ప్రజానీకాన్ని ఛానలైజ్ చేసే నాయకత్వం ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ మీరందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయాలి. 2.5 సంవత్సరాలు అయిపోయింది, మనకు కరోనా వచ్చింది. కరోనా వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే మనకు మూమెంట్ రాలేదు ప్రజలను కలవడానికి. అవతల వాళ్ళకి మూమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్, వాళ్ళు వాలంటీరు, ఎవరో ఒకటి వచ్చి ఎవ్రీడే వాళ్ళ విషయాలు చెప్పారు. మనం మన విషయాలు చెప్పుకోలేకపోయాం. అది కూడా ఒక రీజన్ ఉంది.
ఇంకా 2.5 years అయిన తర్వాత ఎలక్షన్స్ కూడా తొందరలో వస్తాయి. కానీ ఒక శుభ సంకేతం ఏంటంటే మనం ఓడిపోయినప్పుడు ఒక 10%, 10.5% ఓటుతో ఓడిపోయాం. అది అయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్లో మొత్తం వన్ సైడ్ వాళ్ళు గుద్దుకొని మనకు 20% వచ్చాయి. అక్కడి నుంచి నిన్న ఎలక్షన్లో వాళ్ళ ఓటు పర్సంటేజ్ తగ్గింది, మన ఓటు పర్సంటేజ్ పెరిగింది. ఇది శుభ పరిణామం. అంటే పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కొండచిలువ కలకలం రేపింది. సుమారు 10 అడుగులు ఉన్న కొండచిలువ జనావాసాల్లోకి రావడంతో గ్రామస్తులు కొండచిలువను గుర్తించారు. దీంతో దాడి చేస్తుందన్న భయంతో కొంతమంది యువకులు దాన్ని బంధించి హతమార్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఊరి అమ్మ తప్పు ఎడంగుండు బాబాయ్ కొండతల పింజర్రా పింజరే చాలు పంగల అది అది పని అవుద్ది. అది తిప్పు, అది తిప్పు, అది తిప్పు, అది పింజరే పింజరే ఎర్రగొండ చూడు మొహం ఏం పొందది. పొద్దున్న దగ్గర దేవుళ్ళు ఆడి అతను ముగ్గురు వెళ్ళి గ్రామాల దగ్గర ఉన్నప్పుడు మేము ఇందంటే ఏడుతున్నాం. పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ను తిరుపతి సరస్వతి నగర్లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని 10 రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మె సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు CWFI CITE ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర నిర్మాణ కార్మికుల చట్టం, 1998 సెస్ చట్టాలను కార్మిక చట్టాల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడంతో ఆ చట్టాల ఆధారంగా ఫలితంగా రాష్ట్రాల స్థాయిలో ఏర్పాటైన కార్మిక సంక్షేమ బోర్డుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమ శాఖ బోర్డులో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక సలహా మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
డబ్బులన్నీ కార్మికుల కోసమే, సంక్షేమ బోర్డుల డబ్బులన్నీ కార్మికుల కోసమే, పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారానికి నిధులు ఖర్చు పెట్టాలి. సంక్షేమ బోర్డుల డబ్బులన్నీ కార్మికుల కోసమే, సంక్షేమ బోర్డుల డబ్బులన్నీ కార్మికుల కోసమే, సంక్షేమ బోర్డుల డబ్బులన్నీ కార్మికుల కోసమే. డబ్బులన్నీ కార్మికుల కోసమే, సంక్షేమ బోర్డుల డబ్బులన్నీ కార్మికుల కోసమే, పెండింగ్ క్లెయిమ్ల పరిష్కారానికి నిధులు ఖర్చు పెట్టాలి. సంక్షేమ బోర్డుల డబ్బులన్నీ కార్మికుల కోసమే, సంక్షేమ బోర్డుల డబ్బులన్నీ కార్మికుల కోసమే, సంక్షేమ బోర్డుల డబ్బులన్నీ కార్మికుల కోసమే. ప్రకాశం జిల్లా పోలీసులు పాత నేరస్తులపై గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో టంగుటూరుకు చెందిన మస్తాన్ అనే రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 3 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతరం ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో మనకి ఆగస్టు మరియు అక్టోబర్లో కొన్ని 3 నేరాలు మనకి ఇక్కడ జరిగినాయి. ఒకటి 15/8 ఆగస్టు 15వ తారీఖున ఆటో స్టాండ్ దగ్గర మన టంగుటూరులో ఒక ఆటోను తగలేసారు. సో అది డిటెక్ట్ కాకుండా ఎవరు తగలబెట్టారో అది తెలియకుండా ఉండింది. అట్లాగే 3 అక్టోబర్లో టంగుటూరులో చెల్లెమ్మ తోట దగ్గర ఒక ఇంట్లో అలమార్లోనికి ఎంటర్ అయ్యి 2 సవర్ల చైన్ ఒకటి సస్పెక్ట్ షీటర్లు ఉన్నారు. వాళ్ళు తిరిగి దొంగతనాలు చేసేదాకా కూడా వెయిట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టి సో వాళ్ళ యొక్క మూమెంట్స్ని వాచ్ చేయమని చెప్పి ప్రతి ఆఫీసర్కి కూడా బాగా కన్వే చేసింది. ఈ విషయాన్ని సెట్ కాన్ఫరెన్స్లో కూడా పదే ప్రస్తావించడం కూడా జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో ఆ రకంగా అంతకుముందు దొంగతనాలు చేసి వాళ్ళ మీద షీట్లుండి రౌడీ షీట్లు ఉంటే రౌడీ యాక్టివిటీస్ మీద, అట్లాగే సస్పెక్ట్ షీట్స్ అనుమానితని ఒక షీట్ ఉంటే అతను ఏం చేస్తున్నాడు ఏందనే నిఘా పెట్టే క్రమంలో మీకు టంగుటూరులో ఉండే 406 షీట్ నెంబరు షేక్ మస్తాను మరియు మస్తాను వలి అనే అతని వ్యక్తి మీద మేము ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టడం జరిగింది. అతని కదలికల మీద అనుమానం వచ్చి అతన్ని అరెస్ట్ చేసి మేము ఇంట్రాగేట్ చేయగా ఈ 3 కేసుల్లో ఈ ఆటో తగలబెట్టడం కానీ. నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాలెంకి వెళ్లి వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరట్టను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం పరిశీలించారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వరద నష్టాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజాప్రతినిధుల నుంచి వినతి పత్రాలను సీఎం స్వీకరించారు. వరద బీభత్సంపై ప్రజాప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
తాత్కాలికంగా మమ్మల్ని ఆదుకున్న కామెడీ శివయ్య శివయ్యనా స్పీక్ చెప్తాను కదా 15 రోజులు కంప్లైంట్స్ ఇద్దరికి చెప్తాను అప్లై ఏమేమి చేయాలి అన్నీ చేసిన టెలిఫోన్ నెంబర్ చూసుకుంటాను చిన్నప్పుడు మీరే వచ్చి దగ్గర మీకే ఓటేసాం మొన్న కూడా నా పేరు శివయ్య. జగనన్న గొర్రెలన్న పోయిన సంవత్సరం కూడా గొర్రెలన్నీ చచ్చిపోయి ఈ సంవత్సరం కూడా చచ్చిపోయాయన్న భయంకరమైన జవాద్ తుఫాన్ తరుముకొస్తుంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తీసుకుంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అలర్ట్ చేస్తున్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జవాద్ తుఫాన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో పర్యాటక కేంద్రాలైన కొత్తపల్లి జలపాతాలను మూసివేశారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో మన్యంలోకి పర్యాటకుల వాహనాలను అనుమతించలేదు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలతో చిలకలగెడ్డ ఫారెస్ట్ వద్ద మన్యంలోకి ప్రవేశించే వాహనదారులను పోలీసులు ఆపి వెనక్కి పంపించారు. అయితే బొర్రా గుహలతో పాటు కటిక, తాడిగూడ జలపాతాల వద్ద సైతం సందర్శకులను అనుమతించలేదు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తించి తుఫాన్ ప్రభావం తగ్గే వరకు రావద్దని నిర్వాహకులు కోరారు. మీట్ వచ్చాయి అనుకోవచ్చు. బ్రియాన్ మన తింగాచి ఈరోజు అనగా తేదీ మరి 3వ తారీఖు నుంచి మరి భారీ వర్షాలు ఉన్నాయని మరి పిఓ గారు మరి వాతావరణ శాఖ మరి తెలియజేయడం జరిగింది. విశాఖ ఆనుకొని తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున మరి జలపాతాన్ని 3 రోజులు మూసేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే పర్యాటకులు గమనించాల్సిందిగా కోరుచున్నాం. 3 రోజులు కూడా రావద్దు. మరి వస్తే భారీ వర్షాలు అక్కడ పడిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి మరి పిఓ గారి ఆదేశాల మేరకు అలాగే ఎంఆర్ఓ అలాగే పోలీసులు మరి ఆదేశాల మేరకు మరి జలపాతాన్ని క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి దూరం నుంచి వచ్చే పర్యాటకులు ఈ 3 రోజులు ఆగి రావాలని కోరుకుంటున్నాం.
చిత్తూరు జిల్లా నాగలాపురం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ బియ్యంను పోలీసులు పట్టుకున్నారు. రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టగా రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. లారీతో పాటుగా 400 బస్తాల బియ్యం సీజ్ చేశామని, వీటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన నాగరాజు, సాయి కుమార్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేశామని, బాలాజీ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులందరూ నారాయణవనం మండలంకు చెందిన వారిగా ఎస్ఐ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంత వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మా ఎస్ఐ గారికి, ఎస్ఐ నాగలాపురం వారికి రాబడిన సమాచారం మేరకు ఏపీ 26Y2219లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో నందనం క్రాస్ వద్ద ఆ లారీని నిలపడం, అదేవిధంగా ఆ లారీని చెక్ చేయడంతో దానిలో సుమారు 20 టన్నుల రేషన్ బియ్యము అక్రమంగా నారాయణవనం మండలం నుండి ఉత్తుకోట తమిళనాడుకు వెళ్ళడం జరుగుతోంది. వెంటనే మా ఎస్ఐ నాగలాపురం అదేవిధంగా సిబ్బంది ఆ బండిని సీజ్ చేయడం, తర్వాత ఆ బండిలో ఉన్న టి నాగరాజు, కె సాయి కుమార్ డ్రైవరు మరియు దానికి సంబంధించిన సరుకు సంబంధించిన సాయి కుమార్ అనే అతన్ని అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య కారకుడైన ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బాలాజీ నారాయణవనం అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేయవలసి ఉంది. వీరిని ప్రస్తుతం రిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అందరికీ తెలియజేయందేమనగా, ఈ రేషన్ బియ్యం, గవర్నమెంట్ రేషన్ బియ్యంను అక్రమంగా తరలించడం నేరం. అందువల్ల ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే, వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రోసయ్య మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి, పలు పదవులకు వన్నె తెచ్చిన రోసయ్య. ఘనంగా సికింద్రాబాద్ తాడ్బండ్ వీరాంజనేయ స్వామివారి 43వ బ్రహ్మోత్సవాలు, స్వామివారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్, 10 రోజుల్లో పీఆర్సీపై కీలక ప్రకటన. జవాద్ తుఫాన్ ప్రభావంతో పర్యాటక కేంద్రాలు మూసివేత, తుఫాన్ ప్రభావం తగ్గే వరకు పర్యాటకులకు రావద్దని వెల్లడి. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.